అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే చాలా సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కడు అధికారంలో లేనోళ్ళు, లేకపోతే వాళ్ళ రాజకీయ కక్ష కారణం కానివ్వండి, ఒక హీరోలాగా, ఎలాగో పదవి లేదు కదా, హీరోలాగా నిరూపించుకోవటానికి సభలు పెట్టేసి లేకపోతే మీడియా ఛానల్స్ ద్వారానో ఆడవాళ్ళని వ్యక్తిత్వ హననం చేయటం అనేది చాలా కామన్గా అయిపోయింది. ముఖ్యంగా ఇది రాజకీయాల్లో కానివ్వండి, పనిచేసే చోట కానివ్వండి, ఇళ్లల్లో కానివ్వండి, ప్రతి మగవాడు ఇదొకటి మొదలుపెట్టాడు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆడవాళ్ళ మీద మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని అసభ్యకరమైన మాటలో ఎవరు కూడా చెప్పలేని మాటలు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళని ఎవరైతే కమెంట్స్ చేశారో చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి వేరే మార్గం తెలియక, ఎదుర్కోలేక ఆడవాళ్ళ మీద ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అలా అయినా వాళ్ళని బలహీనపరచాలని చూస్తున్నారు. ఇది నిన్న చూసాం ఏదైతే జరిగిందో. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక రాజకీయ పార్టీ తరపున ఇలాంటి మాటలు అనటం నిజంగా చాలా సిగ్గుచేటు. దీన్ని హర్షించాం. ఎందుకంటే మీరు మాకు ప్లాట్ఫామ్ ఉంది కదా అని అదేదో ఒక మీడియా ఛానల్ మీద కానివ్వండి, లేకపోతే ఒక సభలో మీరు జరిగే సభల్లో మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అక్కడేమో హీరోలాగా పక్కన నవ్వుతూ చప్పట్లు కొడుతుంటే ఎంజాయ్ చేస్తూ ఇంకా రెచ్చిపోయి మాట్లాడటం, అది 2 ఇన్సిడెంట్స్లో చూసాము. అదే శిక్షకు వచ్చే టైంకి, ఎందుకంటే మొదట ఏదైతే అమరావతి మహిళల మీద జరిగిందో ఆల్మోస్ట్ నెల కూడా అవ్వాల, జూన్ 6వ తారీఖు 7వ తారీఖు జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా నెల అయింది. సో దాని మీద మహిళా కమిషన్ సమన్స్ పిలిపిస్తే అప్పటి వరకు హీరోలుగా యాక్ట్ చేసిన వాళ్ళు కమిషన్ ముందు సమన్స్ రాగానే లేకపోతే లాయర్తో వాళ్ళు అటెండ్ అవ్వకుండా లాయర్ ద్వారా ఆన్సర్లు రిప్లై పంపించటం, లేకపోతే మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, లేకపోతే 10 రోజులు టైం ఇవ్వండి అని అడగటం, ఆ టైం ఇవ్వకపోతే మేము మళ్ళీ కోర్టులో వేసుకొని స్టే తెచ్చుకోవటం. ఎందుకండి ఇవన్నీ? అసలు ఆ మాటలు అంటం ఎందుకు? ఆడవాళ్ళని అంటం ఎందుకు? ఏదో ఆధారాలు ఉన్నట్టు ప్రతి ఒక్కరు మాట్లాడేస్తారు. దానికి సమాధానం వచ్చి చెప్పమంటే మాత్రం నీళ్ళు నవ్వులుతారు, లేకపోతే కోర్టులు ఉన్నాయి కదా అని లూప్ హోల్స్ వెతుక్కొని వాటిని ఆశ్రయిస్తారు. గౌరవ కోర్టు కూడా బెయిల్ ఇస్తున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరండి. ముఖ్యంగా ఆడవాళ్ళ మీద చేసే వ్యక్తిత్వ హననం ఏదైతే ఉంటుందో ప్రతి దానికి కూడా ప్రతిచర్య ఉంటుంది. మీరు రాజకీయంగా ఎదుర్కోండి, తప్పులేదు. లేకపోతే ఏదైతే మరి ఎవరైనా మీ మీద కమెంట్స్ చేస్తే రాజకీయంగా దాన్ని అది తప్పు అని నిరూపించుకోండి. అంతేగాక మీరు రాజకీయంగా ఎదుర్కోలేక ఆడవాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీయటం అనేది చాలా తప్పు. మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎవరైతే మాట్లాడారో ఆ ఆడవాళ్ళు స్టేషన్ చుట్టూ కానివ్వండి, కమిషన్ చుట్టూ కానివ్వండి, కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి సహించకూడదు. ఇలాంటి వికృత సంస్కృతి ఏదైతే ఉందో ఇది తిరిగి జరగకుండా ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది, ఆడవాళ్ళ మీద ఎవరైనా అరాచకాలు చేసినా, మాట్లాడినా, అన్యాయం జరిగినా మేము ఊరుకోని. మరి ఇలాంటిది కూడా ఊరుకోవాల్సిన సమయం కాదండి ఇది. ఎందుకంటే వాళ్ళు బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చేస్తూ మాకేం శిక్ష అవ్వదులే అని చెప్పి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. దీనికి ఒక ఎండ్ అనేది ఉండాలి. అది మన బాధ్యత. అది కమిషన్ తరపు నుంచి మేము ఏం యాక్షన్ తీసుకుంటామో అతనికి మేము సుమోటోగా తీసుకున్నాం. ఎందుకంటే కొన్ని చిన్న విషయాలు అయితే మేబీ కంప్లైంట్ వస్తే కానీ దాన్ని ప్రోగ్రెస్ చేస్తుంటాం, ప్రాసెస్ చేస్తుంటాం. కానీ ఇలాంటివి ఏదైతే అమరావతి మహిళల మీద జరిగిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద జరిగిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ప్రతి వాళ్ళకు కూడా గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా వేరు వేరు కారణాలు చూపి, లేకపోతే రాజకీయ కారణాలు చూపి ఆడవాళ్ళు గౌరవంగా బ్రతకకుండా చేస్తున్నారు. వాళ్ళు ఇలాంటి మాటలంటే రేపు జనంలోకి రాలేరు, సిగ్గుతో తల వంచుకుంటారు అనే ఉద్దేశంతో చేస్తున్నాయి. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఆడవాళ్ళు అంత బలహీనులు కాదు. మీకు ఎదురొడ్డి పోరాడుతున్నారని చెప్పి వాళ్ళు మీరు ఏ విధంగా అయినా చర్యలు మీరు మాట్లాడండి. రాజకీయంగా వాళ్ళు చేసే పనుల్లో తప్పుంటే దాన్ని ప్రశ్నించండి, విమర్శించండి. అంతేగాని ఏ ఆధారాలు లేకుండా వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయటం మాత్రం చాలా తప్పు.
దీన్ని మేము చూస్తూ ఊరుకోము, తప్పకుండా దీనిపై చర్య ఉంటుంది. కుమార్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని, ఇది ఒక గుణపాఠం లాగా ఉండాలమ్మా. రాజకీయ నాయకులు రాజకీయం చేయాలి, కానీ ఈ రకంగా మహిళల మీద దాడులు చేసి మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం ఈ ద్వారా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళ ఒక రాజకీయంగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని కావాలని ఈ రకంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. అది అతను మాట్లాడే విధానం సైగలు చేసుకుంటూ అతను మాట్లాడి కావాలని ఆమె ఏదో పిహెచ్డీ చేసింది, అలా పిహెచ్డీ చేసిందని ఉద్దేశపూర్వకంగా మనకి చట్టంలో చాలా ఉన్నాయండి. మహిళల్ని అబ్యూజ్ చేసి ఇవన్నీ ఉన్నాయండి, అంటే ఉద్దేశపూర్వకంగా చేసే అనేది సీరియస్ గా ఉంది. కావాలని ఒక పబ్లిక్ మీటింగ్ లో కళ్యాణ మండపంలో అది క్రిమినల్ కాన్స్పిరసీ కింద ట్రీట్ చేయొచ్చండి. ఏదైతే ఆమె జీవితాల్లో